నమస్తే అన్న అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే ఒక భార్య హతమార్చింది. మద్యం మత్తులో నిద్రపోతూ ఉన్న భర్తను అర్ధరాత్రి కాళ్ళు చేతులు కట్టేసి మెడకు కరెంటు వైరుతో బిగించి కిరాతకంగా చంపారు. అనంతరం తన భర్త తాగుచ్చి తనతో గొడవపడి తల గోడకు కొట్టుకుని పడిపోయాడంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే చెవుల నుంచి రక్తం కారడం, మెడ కమిలిపోయి ఉండడంతో మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాపూరులోని దళితవాడకు చెందిన లేబాకు రత్నయ్య, రమణమ్మ దంపతుల కుమారుడు లేబాకు సీనయ్య 28 సంవత్సరాలు. పంగిలి గ్రామానికి చెందిన ధనమ్మతో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 ఏళ్ల పాప కూడా ఉంది. రత్నయ్య దంపతులు సీనయ్య పక్కపక్కనే వేరువేరు ఇళ్లలో ఉంటూ ఉన్నారు. కూలి పనులు చేసుకునే సీనయ్య మద్యం మత్తులో తరచూ ధనమ్మతో గొడవ పడేవాడని స్థానికులు తెలుపుతూ ఉన్నారు. రోజులాగే కూలి పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన సీనయ్య బుధవారం రాత్రి నిద్రపోయాడు. గురువారం ఉదయం ఆయన నిద్ర లేకపోయేసరికి ధనమ్మ పక్క ఇంట్లో ఉన్న అత్తామామల వద్దకు వెళ్లి సీనయ్య నిద్ర లేవడం లేదని చెప్పింది. రాత్రి తనతో గొడవ పడ్డాడని, తల గోడకు కొట్టుకొని పడిపోయాడని నమ్మబలికింది. వెంటనే లోపలికి వెళ్లి చూసిన తల్లిదండ్రులు అప్పటికీ సీనయ్య మృతి చెందినట్లు గమనించారు. అతని మృతదేహాన్ని బయటికి తీసుకువచ్చి మంచం పైన పడుకోబెట్టారు. అయితే సీనయ్య చెవి నుంచి రక్తం కారడం, మెడపైన నల్లగా కమిలి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు కొంతమంది బంధువులు ధనమ్మను ప్రశ్నించారు. అయితే ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పేసరికి వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు రాపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధనమ్మను గట్టిగా అడగడంతో జరిగిన విషయం బయటపెట్టింది. తనతో సన్నిహితంగా ఉన్న కళ్యాణ్ అలియాస్ వెంకటరమణయ్యతో కలిసి సీనయ్యను హత్య చేసినట్లు వెంగరించింది. తాము ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం బుధవారం అర్ధరాత్రి పడుకుని ఉన్న సీనయ్య కాళ్ళు చేతులు కట్టేసి కరెంటు వైరుతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశామని చెప్పేసి పోలీసులకు తెలిపినట్లు సమాచారం. నిందితురాలు తెలిపిన వివరాల ప్రకారం కళ్యాణ్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటూ ఉన్నారో ఏమో తెలియదు, కానీ అన్యాయంగా భర్తలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.